హలో ప్రేక్షకులారా, అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్. సో ఈరోజు మా ఇంటి దగ్గర ఒక చిన్న పార్క్ ఉంది. ఈవినింగ్ కొంచెం ఖాళీగా ఉన్నాము. సో ఆ పార్క్ ఇవాళ నేను మీకు చూపిద్దామని చెప్పి అనుకున్నాను. సో లెట్స్ గో. సో ఇది మా ఇంటి బయట ఎంట్రన్స్ రోడ్ అన్నమాట. మనం ఇప్పుడు ఇట్లా ఈ రోడ్ అంతా ఇలా వాక్ చేసుకుంటూ ముందుకెళ్ళాము. రోడ్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయండి ఇక్కడ. వెరీ క్లీన్ రోడ్స్. ఎప్పుడన్నా మా ఇల్లు కూడా నేను హోమ్ టూర్ చేస్తాను, అందుకే ప్రస్తుతం ఏం చూపించట్లేదు. ఇది మా ఇంటి ఫ్రంట్ అనమాట, ఇటు సైడు. సో ఇప్పుడు మనం ఇట్లా వెళ్తున్నాము కిందకి. సో అక్కడ ఈ ఇంటి వెనకాల దేర్ ఇస్ అ పార్క్ అనమాట. పిల్లలది చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి మాకు ఈవినింగ్ 4 అవుతుందండి. ఇది వెనకాలంతా లాన్ మా ఇంటి దగ్గర. లాన్ ఇది వేరే వాళ్ళ హౌసెస్. క్లైమేట్ చాలా బాగుంది అండ్ ఇంకా బాగా చల్లగా కూడా ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ చాలా చల్లగా ఉంది. పక్కన వాళ్ళు గార్డెనింగ్ చేసుకున్నారు చూడండి, చక్కగా ఫ్లవర్స్ అన్ని. వీళ్ళు క్యాబేజెస్ అవి ఇవి కూడా వీళ్ళు బాగా ప్లాంటింగ్ ఎక్కువ చేసుకుంటారు. ఇప్పుడు ఆటమ్ సీజన్ కదండి. ఇక్కడ చెట్టు చూడండి ఎంత బాగుందో. ఈ చెట్టు మేము వచ్చిన కొత్తలో చాలా గ్రీన్ కలర్లో ఉంది, కానీ ఇప్పుడు ఆటమ్ సీజన్ కదా, మొత్తం కలర్ అంతా మారిపోయిందనమాట. దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. ఇక్కడ మనకి రైనీ సీజన్కి అండ్ వింటర్ సీజన్కి మధ్యలో ఆటమ్ సీజన్ వస్తుందండి ఇక్కడ న్యూజిలాండ్లో. అంటే ఎక్కడైనా వస్తుంది, బట్ ఈ టైంలో ఈ ఆకులు అనేవి కలర్ మారిపోతాయి అన్నమాట ఇక్కడ. అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఆ టైంలో. ఇప్పుడు మళ్ళీ ఇందాక నేను ఇటు సైడ్ వచ్చాను. స్కూల్ వదిలిపెట్టారు, పిల్లలందరూ వస్తున్నారు. ఇక్కడ స్కూల్స్ చూడండి. సో ఇటు వెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడ న్యూజిలాండ్లో రకరకాల చెట్లు ఉంటాయండి. చాలా మట్టుగా మనకు తెలియనివి ఉంటాయి. మన ఫ్లవర్స్ అయితే ఎక్కువ పిల్లలు ఇక్కడంతా పిల్లలు అందరూ పార్క్ తీసుకొస్తూ ఉంటారు పిల్లల్ని. ఈవినింగ్ టైంలో చూడండి ఎలా ఉన్నారు. ప్లే పార్క్. మా బాబుని తీసుకొచ్చామండి పార్క్కి. ఉయ్యాలు ఊపుతున్నారు. చిన్న టబ్ లాగా ఉంటుంది ఇక్కడ ఉయ్యాలు ఊపడానికి. ఇదిగోండి, మావాడు దీని దగ్గర తీసుకొస్తే చాలు, ఇందులో వేస్తే చాలు నిద్రపోతాడు. సో ఇక్కడ నుంచి పిల్లలు ఆడే దగ్గర నుంచి మనము ఇలా వెళ్తున్నాము. ఇవన్నీ పిల్లలు ఆడుకునేవేనండి, చిన్న చిన్న అవి యాక్టివిటీస్ టైప్. చిన్నపిల్లలకి ఇవి జంపింగ్ చేసే లాంటివి చిన్నపిల్లలు ఆడుకోవచ్చు. దీని మీద జంప్ చేస్తే ఎగురుతారు. ఇట్లా ఇది పిల్లలు ఆడుకునేవి. మొత్తం ప్లే ఏరియా అనమాట. ఇక్కడంతా మట్టి అంతా ఉంటుంది. ఇక్కడ పిల్లలు పడినా పెద్దగా దెబ్బలు తగలవు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా అనమాట. 4 o'clock ఆల్మోస్ట్ సన్ అంతా లోపలికి వెళ్ళిపోతుందండి. సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, సాయంత్రం అయిపోతుంది. ఇక్కడ వింటారు కదా, ఇంకా ఆల్మోస్ట్ 5 o'clockకే ఇక చీకటి పడిపోతూ ఉంటుంది, 5:30కి ఆ టైంకి. సో ఇప్పుడు నేను ఇంకా కొంచెం పార్క్కి ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఒక బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది చూడండి, అందరూ బాస్కెట్బాల్ ఆడుతున్నారు. పిల్లలు అంటే కొంచెం
ఇంటర్ 10th క్లాస్ అలా ఉంటుండొచ్చు. ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ పిల్లలు తీసుకొని చాలా వస్తారండి. ఆల్మోస్ట్ ఇదొక బాస్కెట్బాల్ కోర్ట్. సో పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ రగ్బీ ఇవన్నీ బాగా ఆడతారనమాట. అది అటు లోపలికి నేను రగ్బీ గ్రౌండ్ చూపిస్తాను మీకు. రగ్బీ గ్రౌండ్ ఉంది. ఇదంతా ఇక్కడ కార్ పార్కింగ్. పార్క్కి వచ్చే వాళ్ళకి, రగ్బీ గ్రౌండ్లోకి వచ్చే వాళ్ళకి కార్ పార్కింగ్ అనమాట ఇదంతా. కార్ పార్కింగ్ కూడా మొత్తం ఆర్డర్లో చేయాలి. ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్లోనే కార్ పార్కింగ్ కంపల్సరీ పెట్టాల్సి వస్తుందండి. ఇలా ఎల్లో లైన్స్ ఉంటే ఇక్కడ పెట్టొద్దు. సో ఇది ఇక్కడ కార్ పార్కింగ్ అనమాట. ప్రస్తుతం అంతా ఖాళీగా ఉంది. వీకెండ్స్లో సాటర్డే సండేస్ అయితే అసలు చాలామంది ఉంటారు. ఇంత చల్లగా ఉన్నా కూడా పిల్లలందరినీ తీసుకొస్తారు. రగ్బీ చాలా బాగా ఆడతారు ఈవినింగ్ టైమ్స్లో. ఇది బాస్కెట్బాల్ కోర్ట్. నాకు బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టం అండి. ఇష్టమైన గేమ్, కానీ నాకు ఆడడం రాదు. డైలీ ఈవినింగ్ టైమ్స్లో వాక్ ఇలా వస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఇట్లా రగ్బీ గ్రౌండ్ వస్తున్నా చూడండి. ఇదంతా ఒక రౌండ్ వేసి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఈ రగ్బీ గ్రౌండ్ చుట్టూతో రోడ్ కొంచెం వాక్ ఏరియా లాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది దీని లోపల కూడా ఒక వాక్ ఏరియా ఉంటుంది. ఇదంతా వాకింగ్ చేస్తాం మేము ఈవినింగ్ టైమ్స్లో. మార్నింగ్ టైమ్స్లో ఎండ ఎప్పుడు ఎక్కువ ఉంటే అప్పుడు వాకింగ్ చేస్తామండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో చాలా విపరీతంగా చల్లగా ఉంటుంది, అసలు మంచు పడుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా డ్రాప్ అవుతుంది టెంపరేచర్. సో ఇక్కడ బెంచెస్, పార్క్ ఇంచక్క కూర్చోడానికి. ఇదంతా పార్క్ ఏరియా. ఇది రగ్బీ గ్రౌండ్ అనమాట. రగ్బీ అంటే ఇంకా సాయి సినిమా చూసే ఉంటారు కదా మీరు, అందులో ఉన్న గేమ్ రగ్బీ ఉంటుంది కదా, అదే అనమాట. అదే గేమ్ ఆడతారు ఇక్కడ, చాలా బాగా ఆడతారు. చెట్లు చూడండి, ఇవేంటో డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఉన్న చెట్లు ఇవన్నీ తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక స్టడీయే చేయొచ్చండి. అసలు ఒక్కటి కూడా తెలిసిన చెట్టు అయితే లేదు. మనకి ఇండియన్ ప్లాంట్స్ టైప్ అయితే మనకి పువ్వులు లాంటివి అలాంటివి అయితే మందార పూలు ఇక్కడ బాగుంటాయండి. మందార పూలు ఒకటి, బంతి పువ్వులు ఒకటి, ఇట్లాంటివి బాగా కనిపిస్తుంటాయి ఇక్కడ. మందారం అయితే చాలా ఇళ్ళల్లో నేను చూశాను. మందారం పువ్వు, రేఖ మందారము పెద్దవన్నమాట. ఎక్కడన్నా కనిపిస్తే నేను చూపిస్తాను మీకు. ఇదంతా ఇట్లాగా అసలు సాటర్డే, సండే, వెడ్నెస్డేస్ ఇక్కడ బాగా ఆడతారండి రగ్బీ గ్రౌండ్. ఇది దీని మెయింటెనెన్స్ కూడా ఎంత బాగా చేస్తారో. ఇంట్లో కుక్కలు ఉంటాయండి, 2 పెద్ద పెద్ద కుక్కలు. చాలా చాలా డేంజర్ ఉంటాయి చూడడానికి. అసలు అట్లా చూపులకి వెళ్ళాను నేను. చూసినా సరే అరుస్తాయి అవి దీని లోపల. ఇట్లా ప్లాన్స్. ఇందాక నేను ఇటు నుంచి వచ్చాను, అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చాను అనమాట. సో రగ్బీ గ్రౌండ్ చుట్టూతో పాతవి ఉంటుందని చెప్పాను కదా, అది ఇదే. ఈవినింగ్ టైమ్స్లో చాలా వాకింగ్ చేస్తారు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. అలా ఇలా అని ఏమి ఉండదు, కానీ ఎక్కువ పెద్దవాళ్ళని నేను చూశాను ఇక్కడ వాకింగ్ చేయడము. అసలు ఫిట్నెస్ అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు హెల్త్కి, వాటికి. ఇక్కడ చూడండి ఫ్లవర్స్, గులాబీ పువ్వులు లాంటివి కానీ గులాబీ పువ్వులు కాదు, ఫ్లవర్స్. ఎంత బాగుంది. సైడ్ అంతా ఇదంతా రోడ్. మళ్ళీ ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇదే కరివేపాకు చెట్టు. చూసారా కరివేపాకు చెట్టు. ఎండాకాలంలో చాలా బాగా పెరుగుతాయి మొక్కలు ఇక్కడ. కానీ
శీతాకాలం వచ్చేసరికి చెట్లన్నీ చచ్చిపోతాయి, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కదా. ఇదిగోండి చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది దీని పని. మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వస్తూ ఉంటాయి అన్నమాట సమ్మర్ వచ్చే టైంకి. ఇప్పుడు వింటర్ కదా, ఇక్కడ మే, జూన్, జూలై ఇట్లాంటి ఈ మంత్స్లో చలి చాలా విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 6 degrees 7 degrees ఉంది. చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. ప్లాంట్స్ చూడండి ఎంత మంచి మంచి డిఫరెంట్గా. ఇక్కడ చెట్లనే కాంపౌండ్స్ వాల్స్ లాగా యూజ్ చేసుకుంటారు. చాలా ఇళ్ళకి నేను అట్లనే చూశాను. కొంచెం చెక్కలు కలిపి కొంతమంది పెట్టుకుంటారు, కానీ ఆల్మోస్ట్ కాంపౌండ్ వాల్స్ అంటే చెట్లలానే ఉంటాయి. మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు ఎదురుగా చూపిస్తాను. ఇది లోపల ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి వాళ్ళు చెట్లే కాంపౌండ్ వాల్స్ లాగా పెట్టుకున్నారు. అట్లనే ఉంటాయి మోస్ట్లీ. చూడండి ఇది ఒక ఇల్లు, ఇలాగా లొకేషన్ అంతా. పెట్స్ ఇదిగోండి, కాంపౌండ్ వాల్స్ లాగా పెట్టుకుంటారని చెప్పాను కదా, ఇట్లా అనమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదిగోండి, గోడలు ఉండవు వీళ్ళకి, ఇంకా చెట్లే ఉంటాయి అనుకుంటా మోస్ట్లీ. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను చూసిన అన్ని ఇళ్ళకి చెట్లే ఉన్నాయి. ఇంకా కొంచెం మేము సిటీకి దగ్గర ఉంటాం కదా, సో ఇప్పుడిప్పుడు ఇంకా వీళ్ళు కొంతమంది చెక్కలు అడ్డుగా పెట్టుకుంటారు. సో ఇప్పుడు నేను అక్కడ నుంచి అటు సైడ్ పోల్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ నుంచి ఇదంతా తిరుక్కుంటూ వచ్చాను. ఎంత చల్లగా ఉన్నా బయట మాత్రం తిరగడం ఆపరు ఇక్కడ. అంటే వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కదా, మనం అంటే చలికి తట్టుకోవాలంటే కష్టం ఇక్కడ. సో ఇట్లా ఇది రోడ్డు. మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ ఇంకొక రోడ్డు ఉంటుంది. అటు సైడ్ నుంచి కూడా మా ఇంటికి రావచ్చు. అదంతా మళ్ళీ ఇంకొక రౌండ్ కొట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి నేను ఇట్లా వస్తాను, ఇంకొక రౌండ్ పార్క్ చుట్టూతో ఒక రౌండ్ వేస్తాను. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎంత బాగుందో చూడటానికి. ఎక్కువ హైట్ ఉన్న బిల్డింగ్స్ ఉండవు కదా ఇక్కడ. సో మోస్ట్లీ నేనైతే అసలు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ అంటే మనలాగా స్టేర్స్ బిల్డింగ్స్ అయితే అసలు ఇక్కడ చూడనే లేదండి. అందుకే ఇక్కడ స్కై చూడండి ఎంతో దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. పొడవుగా అసలు బాగా లెందీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అవతల రోడ్లు కూడా కనిపిస్తున్నాయి. ఇట్లా ఇవి చూడండి ప్లాంట్స్, ఏంటంటే చెట్లు ఇవన్నీ. సో ఇలా నేను ఇట్లా తీసుకొచ్చాను. ఇదిగోండి, ఇదంతా చూడండి. ఇలా ఉందన్నమాట. ఇదంతా రగ్బీ గ్రౌండ్లోనే పార్క్ లాగా ఉంటుంది. వాతావరణం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మీకు ఇప్పటివరకు ఒక్క హారన్ సౌండ్ అన్న వినిపించిందండి? ఇక్కడ పక్కనే రోడ్స్ ఉన్నాయి, కానీ అసలు ఒక్కరు కూడా హారన్స్ వేయరు, వెహికల్ హారన్స్. ఈ సౌండ్స్ వినండి. నేచర్లో ఏవో బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. పక్షులు, చెట్లు. ఎన్ని ఇయర్స్ చెట్టు ఇది. సౌండ్స్ వినిపిస్తున్నాయండి బర్డ్స్వి. ఇక్కడ పైన సో ఇది ఈ పార్ట్. ఇక్కడ
ఇక్కడ నుంచి ఇప్పుడు నేను వెళ్తున్నా. సన్సెట్ అవుతుంది ఆల్మోస్ట్, ఇంకా సన్సెట్ అయిపోతుంది. చెట్టు చూడండి ఎంత బాగుంది. ఏదో ప్లాంట్, ఇది ఏం ప్లాంట్? ఈ కార్నర్లో బాగా బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ కార్నర్లో మీకు వినిపించింది బర్డ్స్ మొత్తం. రెడ్ బిల్ బార్డర్స్. సో వెళ్తున్నాము. ఇదంతా రౌండ్ కొట్టేసాం కదా. ఇదంతా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ గ్రాస్ అంతా. పెద్ద ట్రాక్టర్ లాంటిది వస్తుంది. ఇక్కడ రగ్బీ ఆడుతున్నారు చూడండి పిల్లలు. ఇక్కడ రగ్బీ ఆడుతున్నారు పిల్లలు. ఆల్మోస్ట్ స్కూల్ కాలేజ్ అయిపోయే టైం కదా. సో అందరూ పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. ఇందాక చెప్పాను కదా కొంతమంది చెక్కల్లాగా పెట్టుకుంటారని కాంపౌండ్ వాల్స్. ఇది చూడండి ఇట్లా. ఈ చెట్టు లోపలంతా పాతవే, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది మొత్తం ఇక్కడ లోపల. ఇది నేను వచ్చేసి ఇందాక అక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఆ రౌండ్ అంతా కొట్టి ఇలా వచ్చానండి ఇప్పుడు ఇక్కడికి. సో ఈ లోపల ఇది ఒక పాతవే. ఇది కూడా చాలా బాగుంటుంది. వాక్ త్రూ అనమాట, చిన్న వాక్ త్రూ మధ్యలో, పార్క్ మధ్యలో. బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. ఫ్లవర్స్ అండ్ ఆల్. ఇక్కడ చూడండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో. ఇందులో కొన్ని ఇండియన్ బ్రీడ్స్ ఉన్నాయి, కొన్ని ఇవ్వండి. ఇదొక కలర్ ఫ్లవర్. ఇక్కడ ఆరెంజెస్ ఒక స్పెషాలిటీ ఉంది ఈ న్యూజిలాండ్లో. ఇంటికి ఒక ఆరెంజ్ చెట్టు ఉంటుందండి ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయో. అసలు ఆరెంజెస్ తినరు, మొత్తం అంతా అలాగే ఉంటాయి. చాలా చాలా ఆరెంజెస్ ఉంటాయి. ఈ ఆరెంజెస్ చూపిద్దామని ఇటు సైడ్ వచ్చాను నేను. ఇది చూడండి ఇక్కడ ఇంకొకటి ఉంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మన సంత్రాలు అంటే సంత్రాలే. ఇదిగోండి ఎన్ని ఉంటాయో, అసలు తినరు ఎవరు, అట్లనే ఉంటాయి. చాలా బాగా అనిపిస్తాయి నాకు ఇవి. సో ఇది వేరే సైడ్ ఆరెంజెస్ అవన్నీ. నేను మళ్ళీ రిటర్న్ మళ్ళీ అదే రూట్లో వెళ్తున్నాను బ్యాక్. ఇదిగోండి ఆరెంజెస్. ఇది ఇంట్లో కూడా చాలా ఉన్నాయి ఆరెంజెస్. మనకి ఇండియాలో ఆరెంజెస్ గింజతో ఉంటాయి కదండి. ఇక్కడ గింజలు ఉండవు ఆరెంజెస్లో. తొనలు మట్టికే ఉంటాయి అన్నమాట, గింజలు ఉండవు వాటిలో. అసలు ఇంటికి ఒక ఆరెంజ్ చెట్టు ఉంటే చాలా కాస్తాయి ఆరెంజెస్ అయితే. అసలు నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఉంటాయి అన్నమాట. ఎవ్వరు తినరు, మరి వాళ్ళకి అవసరమైన తీసుకుంటారేమో.
ఇలా ఉంది. వచ్చేసాను వాక్ త్రూ నుంచి బయటకి. సో ఇది ఇక్కడ ఇలా ఉంది. ఇప్పుడు సన్సెట్ అవుతుంది. అంతా మబ్బులు వచ్చేసినాయి బాగా. వీళ్ళు ఇంకా ఆడుతున్నారు ఇక్కడ ఈ పిల్లలు బాస్కెట్బాల్ ఆడుతున్నారు. నేను బ్యాక్ టు బేస్ వెళ్ళిపోతున్నా పార్క్ దగ్గరికి. ఇది ఎంత పార్క్ అంతా బాస్కెట్బాల్ ఆడుతున్నారు. ఈ ఏరియా వచ్చేసి మౌంట్ రాస్కిల్ అండి. మౌంట్ రాస్కిల్ రగ్బీ క్లబ్ అంట, ఫుట్బాల్ క్లబ్ ఇది. ఇది రిటర్న్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ. ఆల్మోస్ట్ మళ్ళీ పార్క్ దగ్గరకు వస్తున్నాను. ఈ రగ్బీ గ్రౌండ్ అయిపోయింది. ఈ వెనకాలంతా ఈ రగ్బీ గ్రౌండ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వచ్చి ఇటు సైడ్ ఇక్కడ ఇలాగా ఇక్కడ మళ్ళీ పార్క్ వచ్చాను నేను. సో ఇదంతా పార్క్ అన్నమాట. పిల్లలు ఆడుతున్నారు చూడండి ఇక్కడ అందరూ. హెలికాప్టర్స్ బాగా తిరుగుతాయి ఇక్కడ, హెలికాప్టర్స్. సో ఇది ఇక్కడ మళ్ళీ ఇటు వచ్చేసాను. మళ్ళీ పార్క్ నుంచి బయటకు వచ్చాను. సన్సెట్ అవుతూ ఉంది. ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఇదే అండి ఈరోజు వ్లాగ్. ఈ పార్క్ అంతా అయిపోయింది. నేను మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. ఇంకా ఇదే బ్యాక్ త్రూ వాక్వేలో. సో మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.